హలో గైస్, ఈరోజు నిఫ్టీ మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ 26,130. అక్కడ నుంచి డైరెక్ట్ ఫాల్ జరిగింది. ప్రీవియస్ డే నుంచి ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఇది. అండ్ 26,132 ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్ ఫాల్ జరిగింది 26,100 వరకు. అండ్ అక్కడ కొంచెం మార్నింగ్ ఫ్లక్చుయేషన్స్ అండ్ వాలటాలిటీతోని మార్కెట్ తిరిగింది. ఎగ్జాక్ట్లీ 10 తర్వాత మార్కెట్ చూసి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది 26,100 పైన. కానీ మనం దాని గురించి ఏం అనాలిసిస్ చేయలేదు, షార్ట్స్లో కూడా ఏం అప్లోడ్ చేయలేదు. సో అక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని 26,100 నుంచి మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది. నేను మార్కెట్ చూసినప్పుడు 10:50 అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ దగ్గరే ఉంది. అక్కడ నుంచి మార్కెట్ కొంచెం సైడ్ వేస్లో నడిచింది. మార్కెట్ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది, ఎందుకంటే సపోర్ట్ జోన్స్ కూడా బాగానే స్ట్రాంగ్ ఉన్నాయి, రెసిస్టెన్స్ జోన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. 26,000 అండ్ 26,100 అండ్ 26,050 కూడా సపోర్ట్ జోన్స్ లానే యాక్ట్ చేసింది మంచిగా. కానీ రెసిస్టెన్స్ జోన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, 26,200 అండ్ 26,150. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 2 OIS బిల్డప్స్ మంచిగా జరిగినాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ 10 తర్వాత కొంచెం 11 నుంచి సైడ్ వేస్లోనే ఉంది. సో నేను 12 తర్వాత నేను సెటప్ ఇచ్చాను. 12:20, 12:15 తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 12:50ని బ్రేక్అవుట్ చేసి అక్కడ మంచి వాలటాలిటీ పుట్ OI బిల్డప్ జరిగింది కాబట్టి. అండ్ అన్వైండింగ్ ఏం జరగలేదు, కానీ పుట్ బిల్డప్ జరిగింది మంచిగా. సో మార్కెట్ మూమెంట్ ఇచ్చింది. అక్కడ నుంచి కొంచెం మూమెంటం ఇయ్యంగానే అక్కడ 150 తర్వాత మనం సెటప్ ఇచ్చినాక అక్కడ అన్వైండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో కాల్ OIS అన్వైండింగ్ జరిగాయి అండ్ పుట్ OIS బిల్డప్ అయ్యాయి. సో మార్కెట్ మూమెంట్ మంచిగా ఇచ్చి 26,200 వరకు ఎలాంటి రేంజ్ బౌండ్ టైప్లో కానీ సైడ్ వేస్ టైప్లో కానీ ఎలాంటి స్టాప్ లేకుండానే డైరెక్ట్ మార్కెట్ ట్రెండీ అయిపోయింది. సో 26,200 వరకు మన సెటప్ ఇచ్చాం. షార్ట్స్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ లైవ్ మార్కెట్ టైంలోనే ఇచ్చాను అది. అండ్ 26,200 టార్గెట్ రీచ్ అయినాక మార్కెట్ సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చినాకనే 26,200. నేను వెయిట్ చేశాను కొంతసేపు. సో అక్కడ ఉండొచ్చు, కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇది నియరింగ్ టు ఆల్ టైమ్ హై. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే ఎగ్జాక్ట్లీ 26,240 దగ్గరే దాని క్లోజింగ్ జరిగింది. సో అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో 26,040 వరకు వెళ్ళింది హై ఆఫ్ ద క్యాండిల్. అండ్ అక్కడ నుంచి మనం ఆల్రెడీ సెటప్ ఇచ్చాము ఎక్కడ ఉన్నప్పుడు అంటే 26,010 దగ్గర 20 దగ్గర ఉన్నప్పుడు. సో 20 నుంచి 26,246 వరకు వెళ్ళింది. ఈ మార్కెట్ సెటప్ మంచిగా వర్కౌట్ అయింది 26,246 వరకు. అక్కడ నుంచి పెద్ద రెడ్ క్యాండిల్, ట్రాప్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ అంతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చేసే పని, ఎందుకంటే అందరు మళ్ళీ ఫియర్ కూడా గురవుతారు కాబట్టి ఇంకా ప్రెషర్ పెరిగి మార్కెట్ ఇంకా డౌన్ అయిపోయింది అదే సింగిల్ క్యాండిల్. అది ఒక యాంగిల్ చూస్తే ఇది ఇన్స్టిట్యూట్స్ అనే కాకుండా ఆల్ టైమ్ హై దగ్గర కూడా వచ్చింది కాబట్టి రిజెక్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక్క నుంచి లాస్ట్ క్లోజింగ్ చూస్తే లాస్ట్ టైం ఇక్కడ వరకు హై చేసింది కాబట్టి, సో ఆ హై 26,240 దగ్గర ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ జరిగింది. అక్కడ విక్ కూడా ఏం ఫామ్ కాకుండా దాని అబో విక్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ క్లోజింగ్ మాత్రం 26,240 దగ్గర ఇచ్చింది కాబట్టి, సో 26,240 దగ్గర నుంచి డైరెక్ట్ ఫాల్ జరిగింది కాబట్టి ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ప్లస్ రిజెక్షన్ జోన్లోనే ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది జరిగే ఛాన్సెస్ ఎక్కువ. 26,200 దగ్గర నుంచే అక్కడి వరకు ఆ ఫాల్ జరిగింది. అక్కడ నుంచి చిన్న రికవరీ లాగా చేసి మళ్ళీ వోలటైల్ అయిపోయింది. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ వోలటిలిటీ. సో కాల్ OIS, పుట్ OIS ఇవన్నీ బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి అన్వైండింగ్స్ అండ్ బిల్డప్స్ ఇవంతా వోలటాలిటీతో ఇంక్లూడ్ అయింది. అందుకే మనం ఈ ట్రాప్ క్యాండిల్ తర్వాత మీరే చూడండి ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నాయో.
సో, ఈ క్యాండిల్స్‌లోనే ట్రాప్ అయిపోతాం. అండ్ డికే కూడా మంచిగా జరుగుతుంది ఈ క్యాండిల్స్‌లో. అందుకే చెప్పాను ఈ సెటప్‌లోనే మీరు షార్ట్స్‌లో కూడా చూసుకోవచ్చు. ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇలాంటి స్పైక్ వచ్చినప్పుడు ఇది ఇన్స్టిట్యూట్స్ జరిగేది కావచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ చేసినా గానీ మనం ఇంకా పానిక్ అయిపోయి రిటైలర్స్ ఇంకా అమ్మేయడం జరుగుతుంది. సో, ఇన్వెస్టర్స్ అమ్మేస్తారు. ఇంకా ఆప్షన్స్ కూడా కొంచెం ఎగ్జిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి పానిక్ వల్లనే ఎక్కువ మంది లాస్ కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ లాస్ తీసుకునే అంత స్ట్రెంత్ లేకపోయినా గానీ సో, లాస్ తీసుకొని బయటికి రావడం బెటర్. వోలటాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం అది 26,200 వరకే ఆగిపోయింది. ఒకవేళ ఈ సెటప్ క్లియర్‌గా మనం ఎక్సిట్ కాకుండా ఉన్నా గానీ ఈజీగా బయటికి రావచ్చు. ఆప్షన్ సెల్లర్స్‌కైతే ఇది మంచి డికే కూడా పాయింట్స్ తీసుకొని బయటికి రావచ్చు. దానికన్నా ముందు సెటప్‌లో మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. మనం ఇచ్చిన సెటప్ 26,150 బిలో నుంచి 6,150 దగ్గర నుంచి మనం సెటప్ తీసుకోవచ్చు ఫస్ట్ సెటప్‌లో. మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. 26,200లో టార్గెట్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇంకో సెటప్ ప్లాన్ చేసినాం. ఎందుకంటే అక్కడ ఓఐస్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. ఎలాంటి అన్వైండింగ్ కనిపించలేదు. బిల్డప్ అవుతూనే ఉన్నాయి. ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి ట్విస్ట్ ఖచ్చితంగా కొన్నిసార్లు జరుగుతుంది. ఇది ఒక పానిక్ క్యాండిల్ కూడా ఎగ్జాక్ట్లీ 225 దగ్గర అయింది. అండ్ ఎక్సిట్ అయిపోవడం బెటర్. ఒకవేళ ఎక్సిట్ కాకుంటే ఈ వోలటాలిటీ వల్ల మనం ఇంకా ఏం చేస్తామంటే లాస్‌లో ఉన్న వాళ్ళు ఇంకా క్వాంటిటీని దాన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో, అది పెద్ద మిస్టేక్. ఇంకా అస్సలు లాస్‌లో ఉన్నప్పుడు క్వాంటిటీ యాడ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు క్వాంటిటీ రేజ్ చేయడం బెటర్. కానీ లాస్ట్‌కి వచ్చినప్పుడు స్పైక్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ రివర్స్ అవుతుంది కావచ్చు అనే హోప్స్ బిల్డప్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్‌గా హిట్ అయిపోయి లాస్‌లోనే ఎక్సిట్ అయిపోతాం. కనీసం సెల్లింగ్‌లో అయినా ఈ డికే వల్ల కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు. కానీ బయర్స్ మాత్రం ఇలాంటి మిస్టేక్ అసలు చేయొద్దు. స్పైక్ వచ్చినా కానీ ఎక్సిట్ అయిపోవడం బెటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సెటప్స్‌లో కూడా ఇక్కడ జరగలేదు. సో, ఇంతకుముందు సెటప్స్‌లో కూడా ఎప్పుడు మనం నా సెటప్స్‌లో అయితే మీరు ప్రీవియస్ షార్ట్స్ చూసినా కానీ ఇలాంటి క్యాండిల్ ఎక్కడ కనబడదు. ఇలాంటి క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత జరిగిందంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాల్సింది. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచి మంచిగా స్మూత్‌గా ర్యాలీ అవుతూనే ఉంది. సో, ఇలాంటి స్మూత్ ర్యాలీలో ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి సో, ఎగ్జాక్ట్లీ 26,240 నుంచి అది కింద పడడం. సో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్నిసార్లు సడన్గా యాక్టివేట్ అవుతారు. వాళ్ళు చిన్నగా రేజ్ ఇచ్చినా చాలు మన రిటైలర్స్ ఇంకా భయపడిపోయి అండ్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సెల్ చేయడం ఇంకా ఫాస్ట్‌గా జరుగుతుంది కాబట్టి సో, పానిక్ సెల్లింగ్ ఇది ఒక టైప్ ఆఫ్ పానిక్ సెల్లింగ్. అండ్ నెక్స్ట్ డే చూసుకుంటే వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే క్యాండిల్ మాత్రం 26,200 బిలోనే క్లోజ్ అయింది. ఈ విక్స్ చూసుకుంటే ఈజీగా కామన్‌గా డిస్ట్రిబ్యూట్ అయినాయి పైన కింద. సో, ఒకవేళ గ్యాప్ అప్ అయితే అది మార్కెట్‌కి మంచి ఇంకో ఎంట్రీ లెవెల్ అవుతుంది బుల్లిష్ ర్యాంక్‌కి. సో, రేపటి మార్కెట్‌లో మళ్ళీ చూద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌ని. అండ్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మీరు చూసి ఏమైనా నాలెడ్జ్ వచ్చిందనుకుంటే ఎందుకంటే ఇంత ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తా. అండ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నా. అండ్ పానిక్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తున్నాం కాబట్టి కొంచెం మీకు నాలెడ్జ్ ఒకవేళ గెయిన్ అయింది అనుకుంటే ఈజీగా మీరు లైక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈజీగా లైవ్ మార్కెట్‌లో అనాలిసిస్ స్టేటస్ కావాలంటే నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. షార్ట్స్ కూడా ఆన్ ద స్పాట్‌లోనే ఇంప్లిమెంట్ చేసి ఆన్ ద స్పాట్‌లోనే ఇందులో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూనే ఉన్న షార్ట్స్. సో, ఈ షార్ట్స్ చూసి కూడా మీరు లైవ్ మార్కెట్ టైంలో కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.